Jai Vishnupad Paramahamsa Parivrajikacharya Ashtottarashata His Divine Grace Abhyacharanaravindha Bhaktivedanta Swami Srila Prabhupada Ki Grandaraj Srimad Bhagavatam Ki Vrindadevi Tulsi Maharani Ki Nitai Gaura Premanande Om Namo Bhagavate Vasudevaya Om Namo Bhagavate Vasudevaya Om Namo Bhagavate Vasudevaya Narayanam Namaskritya Naran Chaiva Narottamam Devim Saraswatim Vyasam Tato Jayamudhiraye Nashtaprayeshu Abhadreshu Nityam Bhagavata Sevaya Bhagavati Uttama Shloke Bhaktir Bhavati Naishtaki Srimad Bhagavatam Pradamaskandam Adhyayam 15 Shloka 32 Nishamya Bhagavat Margam Nishamya Bhagavat Margam Samstham Yadukulasya Cha Samstham Yadukulasya Cha Nishamya Bhagavan Margam Samstham Yadukulasya Cha Swaha Padaya Matim Chakre Nibrutatma Yudhishthiraha Swapadaya Matim Chakre Nibrutatma Yudhishthiraha Nishamya Bhagavan Margam Samstham Yadukulasya Cha Swapadaya Matim Chakre Nibrutatma Yudhishthiraha Nishamya Bhagavan Margam Samstham Yadukulasya Cha Swapadaya Matim Chakre Nibrutatma Yudhishthiraha Nishamya Bhagavan Margam Samstham Yadukulasya Cha Samskrutam Yetim Chakre Nishamya Yochinchi Bhagavat Shri Krishnuni Gurchi Margam Avirbhavamu Mariyu Antardhanamulu Samstham Antayu Yadukulasya Yaduvamshapu Cha Kuda Swaha Bhagavadhamamu Padhaya Margamuna Matim Korika Chakre Yekagramunachanu Nibrutatma Vantariga Yudhishthiraha Dharmaraju Bhavam Shri Krishna Bhagavanuni Swadhamamunaku Akarninchi Yaduvamshapu Bhuloka Vyavahara Parisamaptimna Avagatamu Chesukuni Pimmata Dharmaraju Bhagavadhanamunaku Yadala Nishchayinchukonenu Shri Krishna Bhagavanuni Swadhama Gamananamu Akarninchi Yaduvamshapu Bhuloka Vyavahara Parisamaptini Avagatamu Chesikonini Pimmata Dharmaraju Bhagavadhamamunaku Edala
నిశ్చయించుకొనెను. భాష్యం. మర్త్యలోకవాసుల దృష్టి నుండి భగవానుని అంతర్ధానమును గూర్చి వినినంతనే ధర్మరాజు కూడా తన దృష్టిని గీతోపదేశముల వైపుకు మళ్లించను. అంతటా అతడు ఆ దేవదేవుని ఆవిర్భావము మరియు అంతర్ధానమును గూర్చి యోచించ మొదలెడెను. మర్త్యలోకమునందు శ్రీకృష్ణ భగవానుని ఆవిర్భావము అంతర్ధానములు అతని దివ్య సంకల్పము పైన సంపూర్ణంగా ఆధారపడి ఉండెను. ఆవిర్భావించుట లేదా అంతర్ధానము చెందుట అతనిపై ఎట్టి ఉన్నత శక్తి బలవంతము చేయదు. కానీ జీవుల ప్రకృతి నియమాలు ప్రభావముకు లోనై జనన మరణములు నొందుచుండెను. అతడు ఎప్పుడు కోరిన ఇతర చోట్ల తన ఆవిర్భావము అంతర్ధానములతో ప్రమేయము లేకుండా ఎచ్చటనైనను అవతరింపగలడు. ఆ దేవదేవుని సూర్యుడు వంటివాడు. ఇతర చోట్ల తన ఉనికికి ఎట్టి భంగము కలగకుండా సూర్యుడు ఎచ్చటనైనా కోరినట్లుగా ఉదయింపగలడు. భూగోళపు పశ్చిమ వైపున అస్తమించగానే ఉదయమున అతడు భారతదేశమున ఉదయించగలడు. అనగా సూర్యుడు గ్రహమండలం అంతటను వ్యాపించి ఉన్నప్పటికీ ఒక ప్రదేశమున ప్రాతకాలమునందు ఉదయించి సంధ్యా సమయమున ఒక నిర్దిష్ట కాలంలో అస్తమించినట్లుగా గోచరించబడుచున్నది. ఈ విధంగా సూర్యునికై కాలపరిమితి లేనందుచే సూర్యుని సృష్టించిన నియమించు దేవదేవుని గురించి వేరుగా ఏమీ పలకగలము. కనుకనే అచింత్య శక్తి ద్వారా సంభవించడి శ్రీకృష్ణ భగవానుని దివ్యముగు ఆవిర్భావము మరియు అంతర్ధానములు వాస్తవములుగా అవగతం చేసుకున్నవాడు జన్మ మృత్యు నియమముల నుండి ముక్తికై బడసి వైకుంఠలోకము గల ఆధ్యాత్మిక అవకాశము చేర్చగలడు. భగవద్గీత యందు తెలుపబడినది. అట్టి ముక్తి పురుషులు అచ్చోట జన్మ మృత్యు జరా వ్యాధి రహితులై నిత్యములుగా జీవించున్నారు. ముసలితనము వ్యాధి మృత్యువు లేని కారణమున ఆధ్యాత్మిక లోకమున భగవానుడు మరియు అతను దివ్యమగు సేవలో నియుక్తులైన భక్తులు సదా నిత్య యవ్వనులై ఉందురు. మృత్యువు లేని కారణమున అతడి జన్మం కూడా లేదు. కనుకనే కేవలం శ్రీకృష్ణుని ఆవిర్భావం అంతర్ధానములు వాస్తవములుగా అవగతము చేసుకొనుట ద్వారా మనుజుడు నిత్య జీవనపు పూర్ణ తత్వస్థితిని పొందగలడని తీర్మానించబడింది. తత్కారణమునే ధర్మరాజు సైతము భగవద్ధామమునకు పోవ యోచించను. భగవానుడు ఈ లోకమున అవతరించిన లేదా వేరే ఇతర మధ్యలోకమున అవతరించిన తనతో నిత్యము వసించు సహచరులను కూడా అవతరించును. శ్రీకృష్ణ భగవానుడి లీలలో సహకారముగా గూర్చు నియుక్తులైన యాదవులు ఆ దేవదేవుని నిత్య సహచరులై గాని అన్యులు కారు. అదేవిధంగా ధర్మరాజు అతని సోదరులతో కుంతీదేవి మొదలగు వారు అతని నిత్య సహచరుడే. భగవానుడు మరియు అతని నిత్య సహచరుల ఆవిర్భావం అంతర్ధానము దివ్యముల కనుక వాటి బాహ్య లక్ష్యములచే ఎవ్వరును మోహవశులు కాకూడదు. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాఖయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్యదేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ శ్లోకాన్ని బాగా చదివితే కనుక చాలా ముఖ్యమైనటువంటి అంశాలని ప్రభుపాద మనకు చెప్తారు. అందులో మొదటిది ఏంటంటే భగవంతుని యొక్క
భక్తి ఎంత గొప్పది అనేది తెలుస్తుంది. రెండవది, భగవంతుడి యాక్చువల్గా ఈ లోకంలో చాలామంది గొప్పవాళ్ళు వస్తూ ఉంటారు. మనం భాగవతం మహాభారతం నుంచి వింటే గనక కృష్ణుడి యొక్క సైన్యాన్ని నారాయణ సైన్య అంటారనమాట. ఆ నారాయణ సైన్యాన్ని ఎవరైనా ఓడించగలడం అంటే అది మాటలు, అసలు ఇప్పుడు దాకా ఎవరు ఆ సైన్యాన్ని ఓడించలేకపోయారనమాట. మనం ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం దీన్ని. కృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు దుర్యోధనుడు అర్జునుడు ఒకసారి కురుక్షేత్ర యుద్ధం జరిగే ముందు ఆయన కలవడానికని వస్తారు. మనం చాలాసార్లు చూసి విని ఉంటాం దీని గురించి. అర్జునుడు వచ్చి కృష్ణుడు కాళ్ళ దగ్గర కూర్చుంటారు, దుర్యోధనుడు వచ్చి కృష్ణుడు తల దగ్గర కూర్చుంటారు. తర్వాత కృష్ణుడు నిద్రలేవగానే వాళ్ళిద్దరిని చూసి, ఇంత అక్కడి నుంచి మీరు చాలా దూరం నుంచి వచ్చారు, ఏమైనా మీకు సహాయం కావాలా అని అడిగితే, అవును కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది, సో మాకు సహాయం కావాలని అడుగుతారు. సో వాళ్ళిద్దరిలో పెద్దవాడు దుర్యోధనుడు. సో ఫస్ట్ దుర్యోధనుని, సరే మీకేం సహాయం కావాలో కోరుకోండి అని అడిగితే ఆయన అడుగుతాడు, నాకు నీ సైన్యం కావాలి అన్నాడు. ఫస్ట్ కృష్ణుడు చెప్తారు, సరే మీ ఇద్దరు నాకు ముఖ్యమైనటువంటి వాళ్ళే, సో నేనే మీకు ఇస్తాను, మీరే ఏది కావాలో చూసుకోండి అని చెప్పారు. మొత్తం నేను నా సైన్యాన్ని తీసుకుంటే నా సైన్యం ఒక పక్క, నేను ఒక పక్క ఉంటాను. సో నా సైన్యాన్ని తీసుకుంటే నేను రాను, నేను తీసుకుంటే నా సైన్యం రాదు మీ వైపు, సో మీకు ఎవరు కావాలో చూసుకోండి అని చెప్తారు. సో అప్పుడు దుర్యోధనుడు ఏమంటే, నాకు మీరు అవసరం లేదు, నాకు మీ సైన్యం కావాలి అని అడుగుతారు. అర్జునుడు అంటారు, నాకు మీ సైన్యం వద్దు, నాకు మీరు నాతో ఉంటే చాలు, గెలుపైనా ఓటమైనా ఓకే నాకు అని చెప్తారనమాట. అలాగే అని చెప్పి దానికి ఒప్పుకొని కృష్ణుడి యొక్క సైన్యాన్ని కౌరవ సేనకి ఇస్తారనమాట. తర్వాత కృష్ణుడు అర్జునుడితో ఉండి యుద్ధానికి వస్తారనమాట. కానీ దాంట్లో ఉన్న నియమం ఏంటంటే, కృష్ణుడు అంటాడు, నేను ఎక్కడా కూడా ఆయుధాన్ని తీసుకోను, నేను ఓన్లీ రథసారథిగా ఉండి వాళ్ళకి ఏ విధంగా సహాయం కావాలో సహాయం చేస్తాను తప్ప ఎక్కడైనా ఆయుధాన్ని తీసుకొని ఎవరిని చంపను అని చెప్తారనమాట. అలాగైతే మనం దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఏంటంటే, ఎంతటి గొప్పవాళ్ళైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ పని అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే, ఈ లోకాన్ని వదిలేయాల్సిందే కదా, ఈ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఈ శ్లోకంలో ముఖ్యమైనటువంటి ఇంకొక అంశం ప్రభుపాద్ మనకి ఏం చెప్తున్నారంటే, మతిం చక్రే. మతిం అంటే తనటువంటి ఆలోచనలన్నిటినీ కూడా చక్రే అంటే ఎవరు? కృష్ణుడు. ఎవరు పెడుతున్నారు తన మతిని అంతటినీ కూడా? యుధిష్ఠిర. అంతకుముందు మనం ముందు శ్లోకాలు చదివితే ఉంటే కనుక అర్జునుడు కృష్ణుడు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత దేని మీద ఆయన మతంతా ఆలోచిస్తుందో ఆయన ఆలోచనలన్నీ ఉన్నాయి భగవద్గీత యొక్క సారాంశాల మీద. ఇప్పుడు కూడా ప్రభుపాద ఏం చెప్తున్నారు? స్వపద మతిం భగవత్ మార్గం. భగవంతుడు ఇచ్చినటువంటి మార్గం ఏంటి? ఆయన ఇచ్చినటువంటి అనుసరణ, భగవద్గీత యొక్క సారాన్ని యుధిష్ఠిరుడు కూడా ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడనమాట. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వైరాగ్య విద్య అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం కదా. మనం చాలా గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా భాగవతం, శ్రీమద్ భాగవతంలోని మహాభారత, రామాయణం వీళ్ళందరినీ చూస్తూ ఉంటాం. జనక మహారాజ్, దశరథ మహారాజ్, అలాగే విదుర, అక్రూర, వీళ్ళందరూ కూడా కృష్ణుడు వదిలేశాడు అనగానే ఈ మహాభాగవతంలో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇక్కడికి వచ్చిన పని అయిపోయిందని అర్థమై వాళ్ళు కూడా కృష్ణుని చేరడానికి తన ప్రయత్నాల్ని వాళ్ళు మొదలుపెట్టారనమాట కదా. సో యాక్చువల్గా ఈ వైరాగ్య విద్య అంటే ఏంటి? ఈ వైరాగ్య విద్య ఎలా వస్తుంది? అసలుగా పురాణాల్లో ఈ వైరాగ్య విద్య గురించి ఏం చెప్పారు? మనం కొంచెం దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రభుపాద ఏం చెప్తారంటే, యాక్చువల్గా మనం
భక్తులు డివోటీస్ ఈ వైరాగ్య విద్య గురించి సెపరేట్గా మనం వేరే విధంగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుపాద ఇచ్చిన మనం కరెక్ట్గా ఫాలో అయితే అవన్నీ కూడా మన సాధనలో ఇవ్వబడింది. ఇది వైరాగ్య విద్య అనేది ఒక నిజమైనటువంటి భక్తి యోగ. వైరాగ్య విద్య నిజ భక్తి యోగ అని చైతన్య చరితామృతంలో చెప్పబడింది అన్నమాట. దీనికి ఒక కథ చెప్తాను, ఓకేనా? ఈ వైరాగ్యం అనేది ఎలా వస్తుంది కొంతమందికి అని అంటే కనుక ప్రభుపాద ఏం చెప్తారంటే సాధుల యొక్క సాంగత్యం వల్ల ఈ వైరాగ్య విద్య అనేది మనకి వస్తుంది. మనంతట మనం ప్రయత్నాలు చేస్తే ఈ వైరాగ్య విద్య అనేది రాదు. ఆ సాధు పురుషుల యొక్క వాళ్ళ యొక్క దయ వల్ల, వాళ్ళ యొక్క సాంగత్యం వల్ల మనకి ఈ వైరాగ్య విద్య అనేది అలవడుతుందన్నమాట. అయితే మనందరం చాలాసార్లు ఒక కథను మనం విని ఉంటాం. చైతన్య చరితామృతలో మృగారి గురించి మనం విని ఉంటాం కదా. సో ఈ మృగారి ఒకసారి నారద ముని అడవిలో తిరుగుతూ ఉంటారనమాట. తిరుగుతూ ఉంటుంటే ఆయన మధ్యలోకి వచ్చేసరికి, ఒక దండకారణ్యంలో మధ్యలోకి వచ్చేసరికి సగం చంపబడినటువంటి జంతువుల్ని చూస్తూ ఉంటారనమాట. మనం అందరం చూస్తాం, ఎవరైనా వేటగాళ్ళవి మనం టీవీ సీరియల్స్లో, మూవీస్లో అవి చూపిస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఒక బాణం వేసి చంపేస్తారు. కానీ ఈసారి నారద ముని చూస్తుంది ఏంటంటే వాళ్ళని పాక్షికంగా చంపేశారు. అంటే సగం చంపేసి మిగిలిన కొంచెం జీవం ఉంటుంటే ప్రాణం ఉన్నది కొట్టుకుంటూ ఉన్నాయన్నమాట. అంటే చూడటానికి చాలా భయంకరంగా ఉందన్నమాట. సో అలా చాలా జంతువులన్నీ కూడా అక్కడ ఒకదాని తర్వాత ఒకటి అలా పడిపోయి ఉన్నాయన్నమాట. అవన్నీ చూసి నారద మునికి చాలా బాధ కలిగిందనమాట. అలా కొంచెం ముందరికి వెళ్తూ ఉంటుంటే అక్కడ ఒక నల్లగా పొడుగ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి కనిపిస్తాడనమాట. అతని దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక పెద్ద బాణం, విల్లు అవన్నీ ఉంటాయన్నమాట. అప్పుడు నారద ముని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదంతా చేసింది నువ్వేనా అడిగితే, అవును నేనే చేశాను అని చెప్తాడనమాట. ఇలా ఎందుకు చేసావనంటే ఇది మా తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి వృత్తి, ఇది నా వృత్తి, నేను ఇలాగే చేస్తాను, ఇలాగే చంపేస్తూ వాటిని అమ్ముకొని నా జీవితాన్ని నేను సాగిస్తాను అని చెప్తారనమాట. అప్పుడు నారద ముని ఒక ప్రశ్న అడుగుతాడు అనమాట, ఇంత భయంకరంగా చెప్పడానికి నీకేం అనిపించట్లేదా అని అంటే, అప్పుడు అతను ఏమంటాడంటే ఇలా చంపితే సగం చంపుతూ ఉంటుంటే ఆ జీవులు అవేంటి కొట్టుకుంటూ ఉంటాయి కదా, ఆ బాధతో ఆ భయంతో, అది చూసి నాకు చాలా సంతోషం ఇస్తుందని చెప్తాడు. అంటే మనకేమర్థమవుతుంది, ఒక మనిషి యొక్క గుండె ఎంత కఠినం అయిపోతుంది. అతను ఎటువంటి వాళ్ళతో తిరుగుతాడు, ఎటువంటి వాళ్ళతో మాట్లాడతాడు, ఎటువంటి సాంగత్యం పొందుతాడు, ఏం తింటాడు, ఇవన్నీ కూడా మనిషి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి అంశాలు. అందుకనే బయట ఏం చెప్తారు, వాట్ యు ఈట్ అని అంటూ, హూ వీఆర్ వీ కెన్ జడ్జ్. అంటే మన ఈజీగా తెలిసిపోతుంది మనం తినే తిండిని బట్టి. అలాగే మనలో ఏంటి అనేది తెలుస్తుంది మనం ఉండేటువంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలను బట్టి. మనం ఎవరితో తిరుగుతాం, మనం ఏం తింటాం, మన వ్యవహారం ఎలా ఉంటుంది, వీటన్నిటి బట్టి కూడా మన స్వభావాన్ని, పక్క వాళ్ళ స్వభావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని మనం ఎవరితోటైనా సరే స్నేహాన్ని ఆరు ఏదైనా బంధాన్ని పెంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే దాన్ని బట్టి మన జీవితం అనేది ముందుకు సాగుతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రభావం మన ఆలోచనల మీద కూడా పడుతూ ఉంటుందన్నమాట. అందుకని ఆ తర్వాత నారద ముని అడుగుతాడు అనమాట, ఇంత భయంకరంగా చంపుతున్నావు కదా, నీకేం అనిపించట్లేదు అంటే, లేదు నాకు చాలా సంతోషంగా ఉంటుంది, ఆ జీవులన్నీ కూడా అలా కొట్టుకుంటూ ఉంటుంటే నాకు చాలా సంతోషం కలుగుతుంది అని చెప్తాడనమాట. ఆ మాట వినగానే నారదుడికి చాలా దయ కలుగుతుంది అనమాట. దయ కలిగి నువ్వు వీటన్నిటిని కూడా అతను అడుగుతాడు, ఫస్ట్ నీ విల్లును నువ్వు విరిచేయాలని చెప్తాడు. అడిగితే నేను అది విడిచేస్తే కనుక నా వృత్తి ఏంటి, నాకు డబ్బులు ఎలా వస్తాయి, నా కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాను. జనరల్గా ప్రతి మనిషి ఏం అడుగుతాడు, నువ్వు ఈ జాబ్ చేయొద్దనంటే ఓకే నేను మానేస్తాను, కానీ తర్వాత నన్ను ఏం చేయాలి, నా కుటుంబం ఎలాగా అని అడుగుతారు కదా. సో అలాగే ఆ మృగారి కూడా అడుగుతాడు నారదముని. అప్పుడు నారదముని చెప్తారు, నువ్వు ఫస్ట్ విరిచేసే, నీకు నేను ఇంకొక మంచి మార్గాన్ని చెప్తాను, దాన్ని బట్టి నువ్వు చేద్దుగానే చెప్తారనమాట. అంటే సరే అని చెప్పి అతను విరిచేస్తాడనమాట. విరిచేసిన తర్వాత
అతను నారద ముని అతనికి హరే కృష్ణ మంత్రాన్ని చెప్తారనమాట. హరే కృష్ణ మంత్రాన్ని ఇచ్చి నువ్వు ప్రతిరోజు ఒక తులసి మహారాన్ని పెట్టుకొని నీ ఇంట్లో ఉన్నటువంటి అన్నీ కూడా దానాలు ఇచ్చేసి నువ్వు ఒక చోటుకు వెళ్ళి నీ కుటుంబంతో అక్కడ కూర్చొని హరే కృష్ణ మంత్ర జపా చేయి అని చెప్తారనమాట. అంటే ఇలా చేస్తే నాకు తిండి వస్తుందా అని చెప్పి అడుగుతాడు. నీకు లేదు, 3 పూట్ల తినడానికి నీకు అంత సదుపాయాలు నేను చూసుకుంటాను, నేను చెప్పినట్టు చెయ్యని అంటాడనమాట. అప్పుడు ఆ మృగారి ఒప్పుకుంటారనమాట. అప్పుడు ఆయన చెప్పినట్లుగానే ఆ విల్లు బాణాన్ని విరిచేసి అతను సగం చంపిన జీవులన్నింటినీ కూడా కట్టేసిన వాళ్ళన్నీ కూడా వదిలేసి అతని ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యను తీసుకొని అతని ఇంట్లో ఉన్నటువంటి సామాన్లందరినీ కూడా పేదవాళ్ళందరికీ దానం ఇచ్చేసి ఒక నది దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకొని అక్కడే కూర్చొని హరే కృష్ణ మంత్ర జపా చేస్తూ ఉంటాడనమాట. అలా చేస్తూ ఉంటే కొన్ని రోజులకి ఆ ఊళ్ళో వాళ్ళందరికీ తెలుస్తుందన్నమాట, ఒక వేటగాడు తన వృత్తిని మానేసి దేవుణ్ణి పూజిస్తున్నాడంట. సో అదేదో చాలా వింతగా ఉంది అని చెప్పి వాళ్ళందరూ కూడా అతను చూడటానికి వస్తున్నారనమాట. అలా చూడటానికి వచ్చినప్పుడు అతను కూడా ఒక సాధువుగా మారాడు కదా అని చెప్పి అతను చూడటానికి వచ్చినప్పుడల్లా ధాన్యం, కూరగాయలు, పళ్ళు అవన్నీ తీసుకుని వచ్చి అతనికి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉండేవన్నమాట. అలా వస్తుంటే వాళ్ళ ఇంట్లో అంతా కూడా అతనికి ఇంకా బయట వెతుక్కోవాల్సిన అవసరమే లేదు, అతను వెతుక్కుంటూనే ఆహారం అంతా కూడా వస్తుందన్నమాట. సో అలా కొన్ని రోజులు అయ్యేసరికి నారద ముని తనకు ఒక స్నేహితుడు ఉంటారనమాట, తుంబుర. ఆయన ఒక గంధర్వ ముని. సో ఆయనతో పాటు తన శిష్యుడు మృగారిని చూడడానికని చెప్పి నిశ్చయించుకొని మళ్ళీ ఆ నది దగ్గరికి వస్తాడనమాట. చూస్తే తన గురువు వస్తున్నాడని తెలిసి ఆ మృగారి ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. తన గురువు దగ్గరికి ఎలాగైనా వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి అని చెప్పి. అలా పరిగెత్తుకుంటూ వస్తుంటే దారిలో చాలా చీమలు అవి ఉంటాయన్నమాట. అది చూసి వాటిని చంపకూడదని చెప్పి ఈ పక్కకి ఆ పక్కకి అలా అలా గెంతుకుంటూ వస్తాడనమాట. అప్పుడు వస్తూ ఉంటుంటే నారద అడుగుతాడు, స్ట్రైట్గా రావచ్చు కదా, ఎందుకు ఈ పక్కకి ఆ పక్కకి అలాగా గెంతుతూ వస్తున్నావు అని అంటే, లేదు, క్రింద చాలా చీమలు ఉన్నాయి, నేను వాటి మీద కాళ్ళు వేస్తే అవి చనిపోతాయి, వాటిని చంపకూడదని చెప్పి నేను ఇలా వస్తున్నాను అని చెప్తాను. అది చూడగానే తుంబుర ఆయనకి చాలా ఆశ్చర్యపడతాడనమాట. ఏంటి, ఒక వేటగాడు చీమని చంపకూడదని ఇంత ఆలోచిస్తున్నాడా అని. మనొకసారి ప్రభుపాద్ ఈ కథ చెప్పినప్పుడు మనకి ఏం అర్థమవుతుందంటే, ఈ కథ సారాన్ని చెప్పినప్పుడు మనకి ఏం అర్థమవుతుందంటే, ఎంత కఠినమైనటువంటి మనుషులైనా సరే సాధుల యొక్క సాంగత్యం వల్ల ఎంత విధంగా వాళ్ళ జీవితం చేంజ్ అయింది. వాళ్ళు ఒక మంచి భక్తులుగా మారి సాధనని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారన్నమాట. ఇటువంటి చాలా లీలలు ప్రభుపాద్ జీవితంలో కూడా జరిగాయన్నమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, మనం చాలామంది ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. మహాభారతంలో చూసిన, రామాయణంలో చూసిన అక్కడే చాలామంది అసురులు, రాక్షసులు, అలాగే చాలా దుష్ట స్వభావం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కృష్ణుని చూశారు, రాముడిని చూశారు. కానీ వాళ్ళకి ఎవ్వరికీ కూడా సాధువులుగా మారలేదు కదా. మనం చూస్తాం చాలామంది కర్ణ, దుర్యోధన, దుశ్శాసన, వీళ్ళంతా కూడా కృష్ణుని చూశారు, వీళ్ళు కృష్ణతో ఉన్నారు కూడా. కానీ వీళ్ళందరిలో ఎవ్వరికి కూడా వాళ్ళ స్వభావాన్ని, దుష్ట స్వభావాన్ని వాళ్ళు వదలలేదు. ఎందుకని? అలాగే మనం కొన్నిసార్లు చూస్తే కనుక ప్రభుపాద్ చాలామంది సిద్ధ పురుషులు, అంటే ప్రభుపాద్ లాంటి వాళ్ళని చూస్తే కనుక చాలామంది ప్రభుపాద్తో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళెవరు కూడా అంత గొప్పవాళ్ళుగా అవ్వలేదు. మళ్ళీ కొంతకాలం తర్వాత వాళ్ళ వృత్తులను తీసుకొని మళ్ళీ వాళ్ళ చెడు మార్గంలోకి వెళ్ళిపోయారు కదా. ఇవన్నీ చూస్తే కూడా మనకి ఏం అర్థమవుతుంది? మరి అన్ని పురాణాల్లో సాధువుల యొక్క సాంగత్యం అంత గొప్పగా చెప్పబడింది, భగవంతుడి యొక్క సాంగత్యం అంత గొప్పగా చెప్పబడింది. కానీ ఎందుకు ఇదంతా పనిచేయట్లేదు అంటే, దానికి ప్రభుపాద ఏం చెప్తారు అంటే, ప్రతి జీవికి కూడా
స్వేచ్ఛ అనేది ఉంటుంది. భగవంతుడు మనల్ని సృష్టించినప్పుడు మనల్ని ఒక రాతి బండలుగా సృష్టించలేదు. మనకి అందరికీ కూడా స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛ ఎటువంటి స్వేచ్ఛ? మనం ఎప్పుడు కూడా 2 మార్గాలు ఇస్తాడు ఆయన. మీరు భగవత్ మార్గానైనా చూసుకోవచ్చు, లేదా భగవత్ మార్గాన్ని కాకుండా నీకు మన సొంతంగా ఎలా ఎంజాయ్ చేయొచ్చు, అంటే మన జీవితాన్ని స్వతంత్రంగా ఎలా ఉండొచ్చు అనే దాన్ని కూడా ఆయన ఒక మార్గాన్ని ఇచ్చాడనమాట. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి అని చెప్పి. ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఎప్పుడు కూడా బలవంతం చేయడు. అది భగవంతుడి యొక్క గొప్పతనం. అదేవిధంగా సాధు పురుషుల యొక్క గొప్పతనం కూడా అంతే. వాళ్ళందరూ కూడా మనకి ఎప్పుడూ కూడా సహాయం చేయడానికి వస్తారు. వాళ్ళు సహాయం చేయడానికి వచ్చిన ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఏదైనా వ్యాధి వస్తుంది. డాక్టర్ ఏం చేస్తాడు? చూడండి, మీకు ఈ వ్యాధి ఉంది, మీరు ఈ మందులు వేసుకోవాలి, ఈ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలని చెప్తారు. డాక్టర్ ఎంతో గొప్ప వ్యక్తి. అతనంతా కూడా మనం ఎలాగైనా ఆ రోగం నుంచి బయట రావాలనే ఆశతో ఆయన అవన్నీ చెప్తూ ఉంటాడు కదా. కానీ ఆ పేషెంట్ ఆ వ్యాధిగ్రస్తుడి చేతిలో ఉంటుంది. అతను దాని నుంచి బయటకు రావాలా వద్దా అనేది అతను చేసే పనుల ద్వారా మనకు అర్థమవుతుంది. ఎందుకు? అతనికి కూడా స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు సపోజ్ అతనికి ఏదైనా ఒక జ్వరం వచ్చింది. జ్వరం తగ్గాలంటే ఏం చేయాలి? ఫస్ట్ డాక్టర్ ఇచ్చినటువంటి మెడిసిన్ తీసుకోవాలి, లైట్ ఫుడ్ తినాలి, అవన్నీ మనం ఫాలో అవ్వాలి. లేదంటే జ్వరం పెరుగుతుంది కానీ తగ్గదు కదా. అదేవిధంగా మనలో ఉన్నటువంటి కఠిన స్వభావాలు ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలంటే సాధు సాంగత్యమే కాకుండా సాధు సాంగత్యంతో ముఖ్యమైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి అంశాలను కూడా మనం ఫాలో అవ్వాలి. అఫ్కోర్స్ ప్రభుపాద ఏం చెప్తారంటే ఈవెన్ లవమాత్ర సాధు సంఘ వాళ్ళతో ఉండడం వల్ల మనకి ఒక గొప్ప పుణ్య ఫలితం వస్తుంది. కానీ వాళ్ళు చెప్పినవి ఫాలో చేయడం వల్ల ఏమవుతుంది? అదేంటంటే వాళ్ళు చెప్తారంటే మనం చిటికిలా వేస్తాం కదా, అది ఎంతసేపు పడుతుంది? సో ఇక్కడ డబుల్ బెనిఫిట్ వస్తుంది అనమాట. సాధు సంఘ ప్లస్ సాధు సంఘం వల్ల వచ్చేటువంటి వాళ్ళు చెప్పేటువంటి వినడం వల్ల మనలో ఉన్నటువంటి ఆ కఠినమైనటువంటి అదుష్ట స్వభావం అనేది చాలా తొందరగా పోతుంది. అందుకని ఎప్పుడు కూడా శాస్త్రంలో ఏం చెప్తారంటే గొప్పవాళ్ళ దగ్గర మనం ఉన్నప్పుడు వాళ్ళతో చాలా చనువుగా ఉండకూడదు. వాళ్ళ దగ్గర ఉంటూ వాళ్ళ సాంగత్యాన్ని తీసుకోవాలి, వాళ్ళు చెప్పే వాళ్ళందరినీ ఫాలో అవ్వాలి. అంతేగాని వాళ్ళతో ఎక్కువ చులకనగా ఉండకూడదు అనమాట. అందుకని అది ఎలా అంటే ఒక అగ్నితో సమానం అనమాట. మనం అగ్నికి దగ్గరగా ఉన్నప్పుడు ఆ వేడిని మనం తీసుకోవాలి, అంతేగాని అగ్ని లోపలికి వెళ్ళి దాంతో సాంగత్యం చేయకూడదు. అందుకని భగవంతుడి యొక్క నామం, సాధువుల యొక్క సంగత్యాన్ని మనం తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనం ప్రతిరోజు వింటూ ఉంటాం కదా, 10 రకాలైనటువంటి అఫెన్సెస్ ఉంటాయి మనం కదా, వింటాం కదా హరే కృష్ణ మంత్ర చాంటి చేసినప్పుడు. అదేవిధంగా సాధు పురుషుల యొక్క సాంగత్యం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు మనలాగే ఒక నార్మల్ మనిషిలాగా కనిపిస్తారు. మనం ఎప్పుడు కూడా వాళ్ళని మనలాగా పోల్చకూడదు. అది శాస్త్రం యొక్క విరుద్ధం అన్నమాట. మనలాగా కనిపించిన ఇప్పుడు ప్రభుపాద్ మనలాగే నడుస్తూ ఉంటారు, మనలాగే ఆయన కూడా అప్పుడప్పుడు వ్యాధికి వాటికి కూడా గురి అవుతూ ఉంటారు. కానీ ఆయన మనలాంటి మనిషి కానే కాదు కదా. ఎందుకంటే 70 సంవత్సరాల్లో పాశ్చాత్య వేరే దేశాలకు వెళ్ళి 100కు పైగా కృష్ణుడు టెంపుల్ కట్టించి ఒక 10,000 మందికి పైగా కృష్ణుడి యొక్క భక్తులుగా తీర్చిదిద్దడం, ఇది మానవ మాతృలకి సాధ్యం కానే కాదు. వాళ్ళందరూ కూడా కారణ జన్మలు అన్నమాట. సో అందుకనే సాధు పురుషుల యొక్క సాంగత్యం వల్లే మనకి ఈ నిజ భక్తి యోగా అనేది వస్తుందన్నమాట. ఇంకొక ఉదాహరణ నేను చెప్తాను. ఇది ప్రభుపాద్ తన జీవిత చరిత్రలో జరిగినటువంటి ఒక లీల. ప్రభుపాద్ ఒక 1970లో ఇది జరుగుతుందన్నమాట. ఇది ఒక డివోటీ తన బయోగ్రఫీలో రాస్తారనమాట, ప్రభుపాద్ యొక్క సాంగత్యం వల్ల ఏం జరిగింది అని. సో ప్రభుపాద్ ఆయన 66లో పాశ్చాత్య ఈ వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు డ్రగ్స్ చాలా ఎక్కువగా వాడుకలో ఉండేవన్నమాట. ఇప్పుడు ట్రెడిషన్స్ ఉంటాయి కదా, కొంతమంది మనం చూస్తాం కొంతకాలం
కొన్ని రకాలైన జీన్స్ ప్యాంట్లు చాలా ట్రెడిషనల్గా ఉంటాయి, కొంతకాలం కొన్ని డ్రెస్సులు కొన్ని ట్రెడిషనల్గా ఉంటాయి కదా. అది ఇప్పుడు సపోజ్ చూసామనుకో, సినిమాలో వాళ్ళు కొన్ని రోజులు ఈ రకమైన డ్రెస్సులు వేసుకుంటారు, అది మళ్ళీ ట్రెడిషన్ అవుతుంది బయట. ఆ విధంగా ఉన్నప్పుడు పాశ్చాత్య దేశంలో ఏంటంటే అప్పుడు డ్రగ్స్ వేసుకోవడం బాగా ఒక ఫ్యాషన్గా ఉండేదన్నమాట. సో చాలామంది యువత ఆ డ్రగ్స్కి బానిస అయిపోయి చనిపోయేవారనమాట. సో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చాలా ట్రై చేసి దానివల్ల వాళ్ళు ఫెయిల్ అయిపోయారనమాట. సో వాళ్ళు ఎంతో చదువుకున్న వాళ్ళు, ఎంతో ధనవంతులు అయినప్పటికీ కూడా ఆ దేశంలో వాళ్ళు ఎవ్వరూ ఏమి చేయలేకపోయారు. అంత ప్రభుపాద్ ముందు చాలామంది ఆధ్యాత్మిక అంటే అదర్ మఠ అంటే వివిధ మఠాధిపతులు వాళ్ళంతా కూడా వెళ్ళారు అక్కడ. ఈవెన్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరాస్ ఒక శిష్యుడు కూడా వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళి నేను ఎలాగైనా సరే కృష్ణ కాన్షియస్ని అక్కడ నేను స్టార్ట్ చేస్తాను అని చెప్పి టెంపుల్ స్టార్ట్ చేస్తాను, కానీ అదంతా జరగలేదు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎంతో ట్రై చేశారు కానీ ఏం జరగలేదన్నమాట. కానీ ప్రభుపాద్ అక్కడికి వెళ్ళగానే ఈవెన్ ప్రభుపాద్ కూడా చెప్తారు, ఇక్కడ వీళ్ళందరినీ కూడా చేయించడం చాలా కష్టం. అందుకని ప్రభుపాద్ అంటారు, ఫస్ట్ వీళ్ళందరినీ కూడా ప్రసాదం తినిపిస్తాను. వాళ్ళందరినీ కూడా ప్రభుపాద్ ఫస్ట్ నువ్వు హరే కృష్ణ మంత్ర చేయాలి, 16 రౌండ్లు చేయాలి, మీరు ఈ విధమైన 4 రకాలైనటువంటి ప్రిన్సిపల్ ఫాలో అవ్వాలి. ప్రభుపాద్ ఏం చెప్పలేదు. ప్రభుపాద్ తన బయోగ్రఫీలో రాస్తారనమాట. ఇవన్నీ చెప్తే వాళ్ళు ఏం చెప్తారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తారనమాట. అందుకని ప్రభుపాద ఏం చెప్పకుండా వాళ్ళకి ప్రసాదం తినిపిస్తూ వాళ్ళ చేత హరే కృష్ణ మంత్ర జపా చేయించారు. ఎందుకంటే ఓన్లీ ఆచార్యకు మాత్రమే తెలుసు వీళ్ళందరినీ ఎలా చేయించేయాలి అనేది. సో ఆ విధంగా ప్రభుపాద్ చేస్తున్నారు. అలా ప్రభుపాద్ కొంచెం మొదలైన తర్వాత 1970 అప్పుడు లాస్ ఏంజల్స్ ఒక టెంపుల్లో ప్రభుపాద్ వెళ్తారనమాట. అప్పుడు లాస్ ఏంజల్స్లో అక్కడ ఉన్నటువంటి దేవాలయం చాలా పెద్ద టెంపుల్ అనమాట. అప్పుడు డివోటీస్ అందరూ కలిసి అక్కడ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేస్తారు, రుక్మిణి ద్వారకాధీశ టెంపుల్ అని చెప్పి. సో అక్కడికి ఒక అబ్బాయి వస్తూ ఉండేవాడు అనమాట. సో ఆ అబ్బాయి ఎలా ఉంటాడంటే మొత్తం చూడటానికి బాగా చదువుకున్న వాళ్ళ ఉంటాడు. కానీ ఆ అబ్బాయి ఎలా ఉంటాడంటే మట్టిలో దొల్లడం, ప్రభుపాద్ చూడగానే అందరూ వచ్చి దండవత్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ అబ్బాయి ఎప్పుడు టెంపుల్లోనే ఉంటాడు, ఎప్పుడు ప్రభుపాద్కి దండవత్ చేయడం అనమాట. అయితే ప్రభుపాద్ కూడా చాలామంది ప్రభుపాద్ శిష్యులు పిలిచి అతను తిడుతూ ఉంటారు అనమాట, ప్రభుపాద్ వెళ్తున్నాను నువ్వు ఎందుకు ఇలా చేస్తూ ఉంటావని. అతను డ్రగ్స్ తీసుకోవడం వల్ల అతను ఏం చేస్తున్నాడు ఏమనేది అతనికి తెలిసేది కాదనమాట. అది కొన్ని రోజులు అలా పోతుంది. ఒకసారి వాళ్ళందరూ శిష్యులందరూ వెళ్ళి అతని మీద ప్రభుపాద్కి ఫిర్యాదు చేస్తారనమాట. ఇలా ఒక అతను ఉన్నాడు టెంపుల్లో, అలా డ్రగ్స్ తీసుకుంటాడు, ఎప్పుడు ప్రసాదం తింటాడు, ఏదైనా కొంచెం చిన్న సేవలు చేస్తూ ఉంటాడు. అంటే ప్రభుపాద్ అంటారు, ఉండనివ్వండి, మనకి ఇప్పుడేమీ పెద్దగా ఆటంకం ఏం చేయట్లేదు కదా, మనకేమి ఇబ్బంది కలిగించట్లేదు కదా, ఉంచనివ్వండి, చూద్దాం తర్వాత ఏమవుతుందో అని. అయితే ఒకరోజు ప్రభుపాద్ క్లాస్ ఇస్తారనమాట. క్లాస్ ఇచ్చిన తర్వాత ప్రభుపాద్ బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. క్లాస్ అయిపోగానే ఆయన బయటికి వెళ్తూ ఉంటుంటే సడన్గా ఒక పొదల్లోంచి వచ్చి ప్రభుపాద్ మీద పడిపోయి అతను ప్రభుపాద్ కాళ్ళు పట్టుకుంటాడనమాట. అతనికి ఏమనిపించిందో తెలీదు, అతని మనసులో ప్రభుపాద్ కాళ్ళు పట్టుకొని ఉంటే అందరూ శిష్యులందరూ పరిగెత్తుకుని వచ్చి అతను ఏమైనా ప్రభుపాద్కి ఏమైనా చేస్తాడేమో అని భయపడతారనమాట. అప్పుడు ప్రభుపాద్ ఆపుతారనమాట, అతను ఏం చేయడు, వదిలేసేయండి అని. అతను గట్టిగా ప్రభుపాద్ కాళ్ళు పట్టుకుంటాడనమాట. అంటే ప్రభుపాద్ అంటారు, ఏం కాదు, అంతా మామూలు అవుతుంది, నువ్వు లే అని చెప్పి ప్రభుపాద్ లేపుతారనమాట. అప్పటి నుంచి అతను ఒక మంత్ర చదువుతాడు, ఏంటంటే ప్రభుపాద్ సేవ్డ్ మీ, ప్రభుపాద్ నన్ను కాపాడారు. ఏం చెప్తారు, ప్రభుపాద్ నన్ను కాపాడారు, అదొక్కటే చెప్తూ ఉంటాడు. నువ్వు ఈ పని చేసావా అన్నానుకో, ఎవరైనా అడిగారనుకో, ప్రభుపాద్ నన్ను కాపాడారు. నువ్వు తిన్నావా లేదా అన్నాడు అనుకో, ప్రభుపాద్ నన్ను కాపాడారు. ఇది ఒక్కటి చెప్తాడనమాట. అలా ఒక 10 సంవత్సరాలు అయిపోయిందనమాట. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత అతను అక్కడ కనిపించలేదన్నమాట. ఇంకా అందరూ అనుకున్నారు ఓకే అతను వెళ్ళిపోయి ఉంటాడు ఎక్కడో అనుకుని. తర్వాత అప్పుడు ప్రభుపాద్ ఈ విషయం జరిగిన తర్వాత ప్రభుపాద్ ఒక పర్సనల్ సెక్రటరీగా ఒక ఆయన ఉండేవాడు అనమాట. సో ఆయన మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత, అంటే ఇది 70 కదా,
మేబీ 78, 80. ఆ ప్రభుపాద్ కూడా అప్పటికి ఈ లోకం నుంచి వెళ్ళిపోయారనమాట. సో పర్సనల్గా ఆ తర్వాత అతన్ని ఒక టెంపుల్లో ఒక సాంస్క్రిట్ ఎక్స్పర్ట్ ఉంటారనమాట. ప్రభుపాద్ కొన్ని బుక్స్లో కొన్ని వర్డ్స్ని తెలుసుకోవాలని చెప్పి ఒక డివోటీ ట్రావెల్ చేస్తూ ఉంటుంటే అక్కడ ఒక సంస్కృతానికి చెందినటువంటి ఒక పెద్ద స్కాలర్ ఉంటారు ఆ టెంపుల్లో. వేరొక టెంపుల్లో వేరొక వెస్ట్రన్ కంట్రీస్ న్యూజిలాండ్ ఆర్ సమ్వేర్ ఎక్కడో. అయితే అతను కలుసుకోవడానికి అని చెప్పి ఇతను వస్తాడనమాట. ప్రభుపాద్ యొక్క పర్సనల్ సెక్రటరీ 1970లో అతను ఈ టెంపుల్కి వస్తాడు. 78లో వచ్చినప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ టెంపుల్ ప్రెసిడెంట్తో మాట్లాడి ఇలా నేను నాకు కొంచెం ఈ సాంస్క్రిట్లో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవడానికి వచ్చాను, అతను ఆ డివోటీని పిలుస్తారా అంటే తప్పకుండా, అప్పుడు ఇతను బిజీగా ఉన్నాడు, కొంతసేపు అయిన తర్వాత నేను మిమ్మల్ని మీట్ అవ్వమని చెప్తాను అని అంటాడు. సరే కదా అని చెప్పి అతను కూర్చుంటే ఆయన రూమ్లోకి వెళ్ళమని చెప్పి పంపిస్తారనమాట. కొంతసేపు అయిన తర్వాత అక్కడికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే ఇతను చూసి ఆశ్చర్యపోతాడు అనమాట. ఇతన సాంస్క్రిట్ స్కాలర్ అని అనుకుంటాడు. ఇంతకీ ఎవరు అతనంటే 10 సంవత్సరాల క్రితం ప్రభుపాద్ కాళ్ళ మీద పడినటువంటి అతను అనమాట. అతను చూసి అతనంతా కూడా షాక్ అవుతారు. ఇతను స్కాలర్ అంటే నువ్వు ఎలా అయ్యావు ఇలా అని అంటే, నాకు తెలీదు, ప్రభుపాద్ కాళ్ళు పట్టుకున్న తర్వాత ప్రభుపాద్ ఆయన చెయ్య ఆయన తల మీద పెట్టి నువ్వు లే అని చెప్పి పంపిస్తారు. ఆ తర్వాత ఆయనకి ఏమైందో తెలీదు. ఆయన అంటారు, నాకు ఎందుకో హరే కృష్ణ మంత్ర చాంట్ చేయాలి, ప్రభుపాద్నే ఫాలో అవ్వాలనిపించింది అని చెప్పి అని అంటాడు అనమాట. ఆ 10 ఇయర్స్కి అతనిలో ఉన్నటువంటి చేంజ్ అంటే ఒక డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి ఒక బురదలో దొల్లడం, ఇట్ ఈస్ లైక్ మనం ఇంకా పచ్చి తెలుగులో చెప్పాలంటే ఒక పిగ్ మనం రోడ్డు మీద చూస్తుంటే ఎలా ఉంటుంది అలా ఉన్నటువంటి అతను అటువంటి చేంజ్ అయ్యి అతను ఒక గొప్ప డివోటీ అయ్యాడనమాట. అది ఆ పాస్ట్ టైం చదువుతుంటే నాకు నిజంగా ఎంత గ్రేట్ ఇది. సాధు యొక్క సాంగత్యం మామూలైనటువంటిది కాదనమాట. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ప్రభుపాద్ చెప్పేది, సో చైతన్య చరితామృతలో సార్వభౌమ భట్టాచార్య చైతన్య మహాప్రభుకి ఒక ప్రేయర్ని ఆఫర్ చేస్తారు. ఆ ప్రేయర్ ఏంటంటే, వైరాగ్య విద్యా నిజ భక్తి యోగ శిష్యార్థమేక పురుష పురాణ శ్రీకృష్ణ చైతన్య శరీరధారి కృపాంబుదస్తం తమహం ప్రపద్యే. యాక్చువల్గా చైతన్య మహాప్రభు శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే, కృష్ణ ఏం చెప్తున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అందరూ నాకు శరణాగతి పొందాలి అని చెప్పి కదా. కానీ చైతన్య మహాప్రభు ఎప్పుడు కూడా ఆయన అలా చెప్పలేదు. ఈవెన్ ఆయన, ఎందుకంటే కలియుగ యొక్క ప్రభావం గురించి ఆయనకి బాగా తెలుసు. ఓన్లీ దేవుడికి ఆచార్యాస్కి మాత్రమే ఈ యుగం యొక్క ప్రభావాలు, జనాల గురించి, వాళ్ళ మనస్తత్వాల గురించి వాళ్ళకి తెలుస్తుంది. ఓన్లీ వాళ్ళు మాత్రమే మనకి ఇప్పుడు సపోజ్ ప్రభుపాద రాగానే కొంతమంది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ టైంలో నువ్వు కృష్ణుడు డివోటీ కావాలంటే మినిమం ఎన్ని రౌండ్స్ చేయాలి, 64 రౌండ్స్ చేయాలి. అంటే మనం మధు పండిత్ ప్రభు ఇది జపయజ్ఞ చేస్తారు కదా. సో 64 రౌండ్లు చేయాలంటే మనం మార్నింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం, 6ంటికి స్టార్ట్ చేస్తే మధ్యలో ఒక బ్రేక్ తీసుకుంటే మధ్యాహ్నం 3:30, 4ంటికి చేస్తాం అన్నమాట. అంటే కలియుగాలో ఇప్పుడున్నటువంటి కాలంలో 64 రౌండ్లు ప్రతిరోజు చేయాలంటే సాధ్యం అవుతుందా? ప్రభుపాద్ దాన్ని ఏం చేశారు, 16 రౌండ్లు. అంటే ఎవరు చేయగలరు ఇటువంటి చేంజెస్ అన్నీ? ఓన్లీ ఆచార్యాస్ మాత్రమే చేంజ్ చేయగలరు. వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట మనం ఏ క్రోవకి చెందినటువంటి వాళ్ళం, మన మీద ఎటువంటివి ప్రభావం చూపిస్తాయి అనేది. సో సార్వభౌమ భట్టాచార్య ఏం చెప్తారంటే, నిజభక్తి యోగ
ఇది చైతన్య మహాప్రభు యొక్క సరెండరెన్స్, అంటే ఆయనకి శరణాగతి పొందడం వల్ల ఏమవుతుంది? యాక్చువల్గా మనం జనరల్గా ఫ్యామిలీ మెంబర్స్లో చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు జనరల్గా ఆడవాళ్ళని తీసుకోండి, వాళ్ళ పెళ్ళైన తర్వాత వాళ్ళ భర్తతో వెళ్ళేటప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్న అప్పటి వరకు వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలాసేపు ఏడుస్తారు కదా. అదేవిధంగా మనం చాలామంది చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి దూరంగా అయిపోయేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏడుస్తారు. ఈవెన్ మెన్ డివోటీస్ కూడా ఎప్పుడైనా సరే ఏదైనా బాధ వస్తే అని ఉంటారు. ఇవన్నీ తాత్కాలికమని వాళ్ళందరికీ తెలుసు. కొంచెం చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఇదంతా నార్మల్, ప్రతి ఒక్కళ్ళు దీన్ని వెళ్ళాల్సిందే, ఇలా వెళ్ళాల్సిందే జీవితం కదా. కానీ ఆ మాయ యొక్క పవర్ ఎటువంటి గొప్పదో చూడండి. ఈవెన్ వాళ్ళందరికీ తెలుసు మనం ఈ శరీరంలో ఇంతకాలమే ఉంటామని తెలుసు. ఆల్రెడీ మనం మన తాతల్ని, మన బంధువుల్ని, వాళ్ళందరూ కూడా చనిపోయిన వాళ్ళని కూడా చూసాం. వాళ్ళు చనిపోయిన తర్వాత ఏమైందనేది కూడా మనం చూసాం. వాళ్ళు అప్పుడు దాకా ఎంతో చక్కగా చూసుకున్న ఇల్లు, పొలాలు, వాళ్ళ ఓని శరీరం అవన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకి మళ్ళీ రాలేదు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కానీ మనం వాటి గురించి ఆలోచించం. మనగా దాన్ని మనం ఎప్పుడు కూడా మన మీద అప్లై చేయం. అరే అతను ఇప్పుడు దాకా తన ఇల్లు, తన వాళ్ళు, తన పొలం, ఇది అది, ఇది నాది 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 అంటూ ఉన్నాడు, సడన్గా చనిపోయాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు దాకా అనుకున్న నాది నాది అనుకున్నవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేటువంటి ఆలోచనలు మనలో వస్తుందా? రాదు. ఒకవేళ వచ్చినా ఎంతసేపు ఉంటుంది? కొంతసేపు మాత్రమే ఉంటుంది. ప్రభుపాద చెప్తారు, వైరాగ్యాల్లోకి వచ్చేసరికి ఒకటి మర్కట వైరాగ్య అని చెప్తారు, శ్మశాన వైరాగ్య అని చెప్తారు, ఫల్గు వైరాగ్య అని చెప్తారు. మర్కట వైరాగ్య అంటే తెలుసా? విన్నారా ఎప్పుడైనా? ప్రభుపాద్ ఒక ఉదాహరణ చెప్తారు వైరాగ్యం గురించి చెప్పడానికి. జనరల్గా ఈ కలియుగాల్లో మనం ఇవి ఎక్కువ చూస్తూ ఉంటాం, ఈ మర్కట వైరాగ్య, శ్మశాన వైరాగ్య, ఫల్గు వైరాగ్య అని. మర్కట వైరాగ్య అంటే కోతులు చూడండి ఎలా కనిపిస్తాయి, చాలా ఓన్లీ ఫ్రూట్స్ తింటాయి, ఆకులు తింటాయి, ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు దూకుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ లైక్ ఒక సాధులాగానే కనిపిస్తాయి, బట్టలు ఏం వేసుకోవు, పెద్దగా ఎవరు బాధ పట్టించుకోదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ప్రభుపాద ఏం చెప్తారంటే, ఒక మగ కోతి 12 నుంచి 13 ఆడకోతులతో ఎప్పుడు తిరుగుతూ ఉంటుందని. అంటే బయటికి అంతలా కనిపిస్తున్న లోపల ఎటువంటి స్వభావం ఉంది అంటే, బయటికి చాలా వైరాగ్యం చూపిస్తారు, కానీ లోపల అంతా కూడా స్వభావం ఇది నాది అది నాది అనంట ఆ విధమైనటువంటి స్వభావంతో వాళ్ళు గడుపుతూ ఉంటారనమాట. సో ఇంకొకటి ఏంటంటే శ్మశాన వైరాగ్య. ఇది మనం చాలా కలియుగంలో చాలాసార్లు చూస్తూ ఉంటాం. ప్రభుపాద్ కూడా చాలా ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. అదేంటంటే ప్రభుపాద్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఇప్పుడు చూడండి, జనరల్గా ఆడవాళ్ళకి పురిటి నొప్పులు అంటే చాలా భయంకరమైందనమాట. అది మళ్ళీ ఒక జన్మ లాంటిదనమాట. అప్పుడు వాళ్ళు అనుకుంటారంటే, జనరల్గా ప్రభుపాద్ చెప్తారు, మదర్ సిస్టర్ వాళ్ళందరినీ ఉంటే కనుక అవి చాలా భయంకరంగా ఉంటాయని చెప్తూ ఉంటారనమాట. ఒక్కొక్కసారి ఆ బిడ్డ అడ్డం తిరగడం అవన్నీ కూడా చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా చాలా భయంకరంగా ఉండే పెయిన్ఫుల్ అనమాట. సో అప్పుడు అనుకుంటారు, ఇంకా ఈ బిడ్డతో నేను ఆపేస్తాను, ఇంక మళ్ళీ నేను వేరొక బిడ్డ వద్దు నాకు అని చెప్పి అనుకుంటారు. కానీ మళ్ళీ కాలక్రమేణా ఏమవుతుంది, మళ్ళీ వేరొక బిడ్డను తీసుకుంటారు. సో ఆ కాలం యొక్క మా యొక్క ప్రభావం ఏంటంటే, అప్పుడు దాకా ఉన్నటువంటి విరక్తిని కూడా ఆసక్తిని చేయగలదన్నమాట. ఎందుకంటే మనలో ఉన్నటువంటి వైరాగ్యం నిజమైనటువంటి వైరాగ్యం కాదు, అదొక తాత్కాలికమైనటువంటి వైరాగ్యం అన్నమాట. అది ఇప్పుడు సపోజ్ చూడండి, ఏదైనా ఒక మన శరీరం మీద గాయం పడుతుంది కదా, ఆ గాయాల్లో ఫస్ట్ ఉన్నప్పుడు కొంతమంది అంటారు చూడండి, పచ్చి పుండిలాగా ఉంది అని అంటారు కదా. అంటే అది ఏంటంటే అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుందన్నమాట. దాని మీద మనం కొంచెం మందు వేసుకుంటూ ఉంటుంటే తగ్గుతూ ఉంటుంది. తర్వాత మందు మానేస్తే మళ్ళీ అది పెరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి కదా. అదేవిధంగా మనలో ఉన్నటువంటి ఈ అటాచ్మెంట్, ఆసక్తి, వాటి మీద అవన్నీ తగ్గాలంటే ఏంటంటే, మనకి ఇచ్చేటువంటి మెడిసిన్
ఎప్పుడు కూడా తీసుకుంటూ ఉండాలన్నమాట. మెడిసిన్ ఒక్కటి తీసుకోవడమే కాదు, ఆ మెడిసిన్తో పాటు ఏంటి, మనం ఒక డైట్ని కూడా ఫాలో చేయాలి. ఈ రెండు కూడా ఇంపార్టెంట్. మనం ఏం తింటాం, ఎటువంటి వాళ్ళతో ఉంటాం, మనం ఏం చేస్తాం, ఇవన్నీ కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశాలు. అందుకని ప్రభుపాద్ సాధన ఓన్లీ శరీరానికి సంబంధించింది కాదు కదా. ఏంటది, మనం జపా చేసేటప్పుడు ఏం చెప్తాం, ఓన్లీ జపాన్ని మాత్రమే చేయం, మనం జపాని వినాలి కూడా. హరే కృష్ణ మంత్రం చేసేటప్పుడు ఓన్లీ జపా చేస్తూ వదిలేస్తామా, అలా అయితే 16 రౌండ్స్ ఒక గంటలో కూడా చేసేయచ్చు అనమాట మనం. కానీ ప్రభుపాద ఎప్పుడు కూడా అలా చెప్పలేదు. అవన్నీ కూడా వినాలి. ప్రభుపాద్ రీడింగ్ ఉంది, ఏదో ఒక నావెల్ చదివినప్పుడు న్యూస్ పేపర్ చదివినట్టు చదివేస్తామా, లేదు. అఫ్కోర్స్ ఇప్పుడు యాక్చువల్గా ఈ కాలంలో న్యూస్ పేపర్స్ బాగా చదువుతాం ప్రభుపాద్ బుక్స్ కన్నా మనం కదా, ఎందుకంటే వాటి మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనలో ఉన్నటువంటి వైరాగ్యాన్ని మేల్కొల్పుతుందన్నమాట. ఇందాక నేను చెప్తున్నాను కదా, శ్మశాన వైరాగ్య అనేది, ఎవరైనా శ్మశానానికి వెళ్ళి ఒక మనిషిని కాల్చడం లేదా ఒక తవ్వి పాతేయడం అన్నీ చూస్తూ ఉంటుంటే చాలామందికి భయం వేస్తుంది అనమాట. కొన్ని రోజులు అనుకుంటారు ఏంటి లైఫ్ ఇలా అయిపోయింది. మేబీ ఒక వారం రోజులు, ఒక 10 రోజులు దాని మీద గురించి ఆలోచిస్తారు. ఒక 10 రోజులు అయిపోగానే ఏమవుతుంది, మళ్ళీ మామూలు అయిపోతుంది కదా. సో అది మాయ యొక్క శక్తి అన్నమాట. దానికి 2 విధమైనటువంటి శక్తి ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆవరణాత్మక శక్తి, ఇంకొకటి ఏంటంటే మనల్ని కిందకి దించేటువంటి శక్తి అనమాట. ఇంకొకటి ఏంటంటే మొత్తం కవర్ చేస్తుంది అనమాట మనల్ని కూడా ఎప్పుడు కూడా. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా కృష్ణ భక్తి అవసరం లేదు. మనకి ఎప్పుడు కూడా మన ఓన్ సుఖ సంతోషాలు కావాలి. దానికోసమని ఆ మాయ కూడా ఆ విధంగా మన మీద పనిచేస్తూ ఉంటుందన్నమాట. సో అందుకనే ప్రభుపాద్ ఏం చెప్తారంటే, సార్వభౌమ భట్టాచార్య చైతన్య చరితామృతాలో ఏం చెప్తున్నారంటే, వైరాగ్య విద్యా నిజ భక్తి యోగ శిష్యార్థమేక పురుష పురాణ శ్రీకృష్ణ చైతన్య శరీరాధారి కృపాంబుదస్తం తమహం ప్రపద్యే. మనం ఎప్పుడైతే చైతన్య మహాప్రభు శరణాగతి పొందుతామో అప్పుడే నిజమైనటువంటి వైరాగ్య విద్య మన మనసులో చోటు చేసుకుంటుందన్నమాట. ఇంకొక కథని మనం డిస్కస్ చేద్దాం. ప్రభుపాద్ ఇదొకసారి ఒక లెక్చర్లో చెప్తారనమాట. వాల్మీకి గురించి మనందరం వింటూ ఉంటాం కదా. సో వాల్మీకి గురించి కూడా ఇదొక ఉదాహరణ అన్నమాట, ఈ వైరాగ్య విద్య గురించి. ఆయన కూడా ఒక వేటగాడు. ఆయన పూర్వ ఆశ్రమంలో చూస్తే కనుక ఆయన కూడా బయట చాలా జీవుల్ని చంపేస్తూ ఉండేవాడు అనమాట. అలా చంపేస్తూ ఉంటే అక్కడ కూడా ఒక సాధు పురుషుడు వచ్చి అడుగుతాడనమాట, సరే నువ్వు ఇన్ని జీవులను చంపుతున్నావు కదా, నువ్వు చనిపోయిన తర్వాత యమలోకానికి వెళ్తావు తెలుసా నీకు అని అడుగుతాడు. అడిగితే నేను ఎందుకు వెళ్తాను, ఇవన్నీ నా కుటుంబ వాళ్ళని గురించి చేస్తున్నాను, సో వాళ్ళు వెళ్తారు అని అంటారు. సరే నువ్వు ఇంటికి వెళ్ళి మీ వాళ్ళకి చెప్పు, చూడు నేను ఇటువంటి పాప పనులు చేస్తున్నాను, దీనివల్ల మనందరం కూడా ఆ పాపాన్ని తీసుకొని యమలోకానికి వెళ్ళాల్సి ఉంటుంది, మీరందరూ సిద్ధంగా ఉన్నారని అడుగు అని చెప్తారు. అప్పుడు ఆయన సరే మా వాళ్ళందరూ ఒప్పుకుంటారు, నేనెందుకు వెళ్తాను యమలోకానికి అని చెప్పి ఆయన వెళ్తారు. అలాగే వెళ్ళి ఫస్ట్ వాళ్ళ నాన్న అడుగుతాడు, నాన్న నేను మీకోసం ఇలాగ రకరకాల జంతువులను చంపి అమ్మి ఆ డబ్బులను తీసుకొని వస్తున్నాను, ఇలా ఒక సన్యాసి చెప్పారు నేను ఇలాగా యమలోకానికి వెళ్తానంట, నా బదులు మీరు వెళ్తారా అని అడుగుతారు. అప్పుడు ఆ తండ్రి అని చెప్తాడు, నేనెందుకు వెళ్తాను, నువ్వు మమ్మల్ని అందరినీ పెంచి పోషించడం నీ బాధ్యత, సో దానికోసం నువ్వు ఈ వేట వృత్తిని చేస్తున్నావు, సో నువ్వే వెళ్తావు నేను వెళ్ళను అని చెప్తాడు. సరే అప్పుడు మళ్ళీ ఆలోచించడం మొదలుపెడతాను, మా నాన్న ఇలా చెప్తున్నాడే, సరే నేను నా భార్యను అడుగుతానని చెప్పి వెళ్ళి భార్యను అడుగుతాడు. నేను నీకు సంతోషపెట్టడానికి కదా నేను ఇదంతా చేస్తున్నాను, మీరు రేపొద్దుట నేను చనిపోయేటప్పుడు యమలోకానికి వెళ్ళాల్సి వస్తుంది, నా బదులు నువ్వు వెళ్తావా అని అడుగుతాడు. అడిగితే వాళ్ళ భార్య అడుగుతుంది, చూడండి భార్యను సంతోషపెట్టడం భర్తగా మీ బాధ్యత, సో మీరు ఈ వృత్తి తీసుకున్నారు, సో యమలోకానికి మీరే వెళ్ళాలి, నేనెందుకు వెళ్తానని చెప్పి భార్య చెప్తుంది. సో అది విని అరే వీళ్ళందరి కోసం నేను ఇంత చేస్తున్నాను, వీళ్ళు నేను ఇది అడిగితే ఇలా చెప్తున్నారేంటి అని మళ్ళీ ఆ సన్యాసి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతను చెప్తాడు, చూడు
ఈవెన్ మీ వాళ్ళు వెళ్తానన్నా వాళ్ళు వెళ్ళలేరు, ఎందుకంటే అది కూడా వాళ్ళ చేతుల్లో లేదు. ఎవరి యొక్క పాప పుణ్య కర్మ ఫలాలు వాళ్ళే అనుభవించాలి, అది వేరొక వాళ్ళ చేతిలో ఉండదన్నమాట. కానీ భక్తి యొక్క గొప్పతనం ఏంటంటే భగవంతుడి యొక్క నామం చేయడం వల్ల, ఆయన యొక్క సేవ చేయడం వల్ల ఆ పాప పుణ్య ఫలాల్ని మనం అధిగమించవచ్చు అనమాట. ఎవరైనా ఉదాహరణ చెప్పగలరా? ఒక మంచి ఉదాహరణ ఉంది. ఒక భాగవతంలో ఒక రాజు ఉంటారనమాట. ఆయన వశిష్ఠుడి వల్ల శపించబడతాడనమాట. అతను వశిష్ఠుడి యొక్క శాపంతో అతను తన 30వ ఏటని చనిపోవాల్సి వస్తుందన్నమాట. నేను అతని పేరు మర్చిపోయాను, గుర్తులేదు నాకు సరిగ్గా. సో అయితే అతను ఒక నారద ముని దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట, యాక్చువల్గా నా తప్పు లేదు, కానీ వశిష్ఠ ముని ఆ కారణంగా నన్ను శపించారు. సో ఏం చేయాలనంటే ఏదో ఒకటి కారణం లేదా నీ తప్పు వల్ల లేదా నీకు తప్పు అవడం వల్ల ఇది కర్మఫలం, నువ్వు అనుభవించాల్సిందే. కానీ దీని నుంచి బయటపడడానికి నువ్వు కృష్ణుడి యొక్క శరణాగతిని పొందు అని చెప్తాడనమాట. అప్పుడు ఆ విషయాన్ని ఆయన చాలా సీరియస్గా తీసుకొని అప్పటి నుంచి భగవతి యొక్క భక్తుడిగా మొదలు పెడతాడనమాట. ఆ తర్వాత అతను తన స్వశరీరంతో వైకుంఠ ప్రాప్తిని పొంది అతను చనిపోవడం అనమాట 30 సంవత్సరాల తర్వాత. అలా చాలా ఉదాహరణలను కూడా భాగవతంలో ఇచ్చారనమాట. ఓకేనా? సో మొత్తం ఎసెన్స్ ఏంటి ఈ శ్లోకం నుంచి మనకి ఏమర్థమవుతుంది? మతిం చక్రే, మనం భగవంతుడి యొక్క సాంగత్యం పొందాలి అని అంటే కనుక వైరాగ్య విద్య అనేది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. అది ప్రాక్టీస్ ఎలా చేస్తాం? మన సొంతంగా మనకి అది రాదు, అది ఓన్లీ సాధు పురుషుల యొక్క సాంగత్యం వల్ల వస్తుందన్నమాట. మనం మనస వాచ కర్మణ ఎప్పుడు కూడా సాధు పురుషుల యొక్క సాంగత్యాన్ని తీసుకోవాలన్నమాట. అంటే వాళ్ళు చెప్పేటువంటివి ఎప్పుడు కూడా మనం పాటిస్తూ ఉండాలి. అలా పాటిస్తూ ఉండాలి ఏమవుతుంది? వైరాగ్య విద్య అనేది మనకి అలవరుతుంది అనమాట. అలా అరవడం వల్ల అలా రావడం వల్ల వైరాగ్య విద్య మతిం చక్రే, మన మైండ్ ఆటోమేటిక్గా నార్మల్గా సాధారణంగా కృష్ణుడి గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా? ఇదే గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, శ్రీల ప్రభుపాద్ కి.